ఏపీ డీఎస్సీపై లోకేష్ వివరణ, టెట్ విషయంలోనూ కొత్త ప్రశ్నలు, స్పోర్ట్స్ కోటాకు ప్రత్యేక నిబంధనలు ఎందుకు, ఏపీ డీఎస్సీ నియామకాలపై కొనసాగుతున్న వివాదం మరొకసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వివరణతో డీఎస్సీ అక్రమాలపై అనుమానాలు నివృత్తి అవుతాయని భావించిన కొన్ని అంశాలపై మాత్రం మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో నేరుగా ఉద్యోగాలు, టెట్ నిబంధన, 15 లక్షల ఆడియో టేపు, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వివాదం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశాలుగా మారిపోయాయి. అసలు ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ఏముంది, ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నల్లో బలమెంత, ఇక ఎవరూ పెద్దగా మాట్లాడని టెట్ అంశమేంటి, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో నేరుగా ఉద్యోగాలు ఎందుకిచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని మంత్రి నారా లోకేష్ సమర్థించుకున్నారు. అందుకు ఆయన పివి సింధు ఉదాహరణను ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలంటే చిన్న వయసులోనే క్రీడలోకి వచ్చి వారికి భవిష్యత్తుపై భరోసా ఉండాలని నేపథ్యంలో ప్రభుత్వం భావించింది అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే క్రీడల్లో ప్రతిభ చూపిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుంది అనేటువంటి నమ్మకం ఉంటే మరింత మంది పిల్లలు క్రీడల్లోకి వస్తారు. అందుకే స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వివరణించారు. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఉంది. పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి. అలాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో పోల్చడం ఎంతవరకు సమంజసం, ఇదే ఇప్పుడు రాజకీయపరమైనటువంటి విమర్శలకు కారణమవుతుంది. ఇక టెట్ విషయంలో అసలు ప్రశ్న. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఎవరూ పెద్దగా ప్రశ్నించిన మరొక అంశం టెట్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే డిఎస్సి ద్వారా ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా నిర్దిష్ట నిబంధనల ప్రకారం టెట్ అర్హత సాధించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక అభ్యర్థి డిఎస్సి పరీక్ష రాశాడు, మెరిట్ సాధించాడు, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు, అయినా కూడా టెట్ అర్హత తప్పనిసరి అనేటువంటి నిబంధన ఉంది. అంటే డిఎస్సిలో తన ప్రతిభను నిరూపించుకొని ఎంపికైనటువంటి అభ్యర్థికే టెట్ తప్పనిసరి అయితే మరి స్పోర్ట్స్ కోటాలో టెట్ లేకుండా, రాత పరీక్ష లేకుండా నేరుగా డిఎస్సి ఉద్యోగానికి ప్రత్యేక జీవో ఎందుకు తీసుకొచ్చారు, ఇదే అసలు సిసులు ప్రశ్న. ఈ అంశంపై పెద్దగా చర్చ జరగడం లేదు. ప్రతిపక్షం కూడా ప్రధానంగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపైనే ఎక్కువగా మాట్లాడుతుంది తప్ప టెట్ విషయంలో సాధారణ డిఎస్సి అభ్యర్థులకు ఒక నిబంధన, స్పోర్ట్స్ కోటాకు మరొక నిబంధన ఎందుకు అనే ప్రశ్నను బలంగా ఎందుకు అడగడం లేదు. ఇది కేవలం రాజకీయపరమైన ఆరోపణ కాకుండా నిబంధనల పరంగా కూడా స్పష్టత అవసరమైనటువంటి అంశం. మరొక వైపు కొత్తగా జీవో తీసుకురావడం, మళ్లీ రద్దు చేయడం. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉంది. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా డిఎస్సి ద్వారా నేరుగా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అదే జీవోని ప్రభుత్వం రద్దు చేసింది. అంటే ముందు ఒక విధానాన్ని తీసుకొచ్చారు, దాని ప్రకారం నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఆ విధానాన్ని కొనసాగించకుండా కొత్త నిబంధన తీసుకొచ్చారు, మళ్ళీ ఆ జీవోని రద్దు చేశారు. ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆ జీవో సరైనదే అయితే ఎందుకు రద్దు చేశారు? రద్దు చేశారంటే ఆ జీవోలో ఏదైనా లోపం ఉందా? అలా అయితే ఆ జీవో ఆధారంగా జరిగిన నియామకాలపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఇదే విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరొక వైపు 15 లక్షల ఆడియో టేపు. ఇక డిఎస్సి వివాదంలో మరో కీలకమైనటువంటి అంశం 15 లక్షల ఆడియో టేపు. స్పోర్ట్స్ కోటాలో ఒక ఉద్యోగానికి 15 లక్షలు అడుగుతున్నట్టు ఆరోపణలు వచ్చిన ఆడియో అప్పట్లో తీవ్రమైనటువంటి కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు నమోదైంది. సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. అదే సమయంలో ఈ కేసును ఇంకా లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్లాల్సి ఉంది అని కూడా ఆయన చెప్పారు. అంటే ఇప్పటికీ అసలు నిజానిజాలు పూర్తిగా తేలలేదా? ఆ ఆడియో నిజమా కాదా? అందులోని ఆరోపణలకు ఆధారాలున్నాయా? ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయాలపై పూర్తి స్థాయి స్పష్టత రావాల్సింది. ఇంత కీలకమైనటువంటి ఆరోపణలపై కేసు నమోదై అరెస్టు జరిగిన తర్వాత కూడా దర్యాప్తు ఎందుకు ఈ స్థాయిలో ఆలస్యమవుతుంది అనేది మరొక ప్రశ్న. ఇక కృష్ణా జిల్లాకు చెందిన ఫస్ట్ ర్యాంక్ వివాదం. కృష్ణా జిల్లాలో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం వివాదానికి అసలు కారణం. నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అవసరమైన అనుమతి తీసుకోకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదని మంత్రి చెప్పారు. అందువల్ల అతనికి ఉద్యోగం రాలేదని ప్రభుత్వం చెప్తుంది. అయితే మరొక వైపు నవీన్ తన లాగిన్ను బ్లాక్ చేశారని, తనకు కాల్ లెటర్ రాలేదని, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రక్రియకు దూరం చేశారని హైకోర్టును ఆశ్రయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ రెండు విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. ప్రభుత్వం ఒకటి చెప్తుంది, నవీన్ మరొకటి చెప్తున్నారు. అందువల్ల అసలు వాస్తవం ఏమిటో అధికారికంగా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే డిఎస్సి వివాదంలో కొన్ని ఆరోపణలు ఇంకా నిరూపించాల్సి ఉంది. ఆధారాలు లేకుండా ప్రతి అంశాన్ని అక్రమంగా ముద్ర వేయడం కూడా సరైన విధానం కాదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ప్రజల్లో అనుమానాలు రాకుండా కీలకమైనటువంటి ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వాలి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు టెట్ తప్పనిసరి అయితే స్పోర్ట్స్ కోటాకు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారు? ఆ ప్రత్యేక జీవో ఎందుకు తీసుకొచ్చారు? తర్వాత ఆ జీవోను ఎందుకు రద్దు చేశారు? 15 లక్షల ఆడియో కేసు ఎప్పుడు లాజికల్ కంక్లూజన్కు వస్తుంది? కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ విషయంలో అసలు నిజం ఏంటి? ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన విషయాలు. అందుకే డిఎస్సి అంశంలో అక్రమాలు జరిగాయి అనే ఆరోపణల కంటే ఆధారాలతో ప్రశ్నలు అడిగి ఆధారాలతోనే సమాధానాలు రాబట్టడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయం ఏంటి? టెట్ విషయంలో స్పోర్ట్స్ కోటాకు ప్రత్యేక నిబంధన ఇవ్వడం సరైందనే మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.